Hello guys, welcome back to new vlog Events by Vijay. We are back again with international trip. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోయింగ్ టు మలేషియా. టైం లేదు, అందుకే ఎయిర్పోర్ట్కి వచ్చాక వ్లాగ్ చేస్తున్నా. ఎయిర్ ఏషియా ఎక్కడ ఉంది ఎయిర్ ఏషియా? సో ఇప్పుడు మనం మలేషియా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆన్ అరైవల్ వీసా కాబట్టి మనం మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అన్న ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి మిగతా డీటెయిల్స్ అన్నీ అంటే అరైవల్ వీసా అనేది మనకి యాక్సెప్ట్ అయిపోద్ది. సో మనం డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇది అప్లై చేస్తే చాలు. కింద పోస్ట్ కోడ్ 41000 41000 కింద మళ్ళీ సలంగర్ పైన ఉంది. ఇదే మా గేట్ నెంబర్ 35. డాడీ వాళ్ళు రాలేదు, నేను అన్న వచ్చాము. మలేషియా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి 3 days అండ్ 1 day ఈవెంట్ చేసి చాలా గ్రాండ్ సక్సెస్గా చేసి తిరిగి వచ్చేద్దాం. అనౌన్స్మెంట్ గోరేంటో ఆపండ్రా. ఈ ఇయర్లో దాదాపు 5 to 6 కంట్రీస్ ఉన్నాయి. మంచి కంట్రీస్, పెద్ద కంట్రీస్ ఒక 2 ఉన్నాయి. సో ఇవి కూడా కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము. అండ్ ఇంకా మాటలు జరుగుతున్నాయి, ఏంటి ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వన్స్ ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా నేను రివీల్ చేస్తాను. సో ఇది మలేషియా వ్లాగ్ అనమాట. ఎంటైర్ 4 days మలేషియా ట్రిప్. సో మలేషియా నుంచి మేము వెళ్ళే ప్లేస్ ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ అనమాట. అక్కడ కూడా వెళ్ళి ఈవెంట్ చేసుకొని రావాలన్నమాట. మనం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. నేను మలేషియాలో మర్చిపోయేది సెకండ్ టైం. సో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏంటంటే మలేషియా అండ్ సింగపూర్. నేను ఆల్రెడీ మలేషియా సింగపూర్ చూసేసి వచ్చాను. సో ఫొటోస్ అవన్నీ పెడతాను, ఒకసారి చూడండి. మనం బోర్డింగ్ టైం అయింది, లోపలికి వెళ్ళి అన్నీ చూసుకున్నాం. ఫ్లైట్ అదే మలేషియన్ ఎయిర్లైన్స్ అని ఉంది, కాకపోతే ఇది ఎయిర్ ఏషియా మలేషియా వాడదాన్ని నాకు తెలియదు. Congratulations to them as today their birthday. For we want to congratulate them for their birthday and to give them a big hands of applause for them for their birthday. Happy birthday! ఎయిర్ ఏషియాలో నాకు విషెస్ చెప్పారు, బర్త్డే సాంగ్ ప్లే చేస్తున్నారు. ఈరోజు నా బర్త్డే అనమాట, April 18th. సో April 18th రోజు నేను మలేషియా వెళ్తున్నాను. సో ఇది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు లైఫ్లో. సో నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. ల్యాండెడ్ ఇన్ మలేషియా వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ అయిన తర్వాత బయటికి వెళ్ళాక మొత్తం ఎవ్రీ డీటెయిల్ మాట్లాడు. ఇమిగ్రేషన్ ఈస్ గోయింగ్ ఆన్. డాడీ ఇక్కడ, వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అయిపోయింది, తర్వాత బ్యాగేజ్ కూడా వచ్చేసాయి. బ్యాగ్స్ తీసుకొని అందరం బయటకు వెళ్తున్నాం. దిగంగానే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇగో ఈ హోటల్లో కిచెన్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి, టిఫిన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు అలా రిలాక్స్ అయ్యి 3 hours తర్వాత సిటీ టూర్ స్టార్ట్ చేద్దాం. మలేషియాలోని ఈ ఏరియా కానీ వస్తే మొత్తం అన్ని హాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఎవ్రీ మీకు బంగారపు షాపులు కానీ, ఫుడ్ తినేది కానీ, ఏది కావాలన్నా కూడా బ్యాండ్లు కానీ ఏది కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. సో డైరెక్ట్ హోటల్ నుంచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి మనం సింపుల్ ఇండియా లంచ్కి వచ్చాం అనమాట. సింపుల్ ఇండియా ఇదంతా ఇండియన్ స్ట్రీట్ మార్కెట్. అక్క, వెల్కమ్ టు మై వ్లాగ్స్. థ్యాంక్ యూ. బ్రిక్విల్, లిటిల్ ఇండియా,
మొత్తం మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. సో ఇప్పుడు మలేషియాలో ద మోస్ట్ ఫేమస్ బిల్డింగ్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గరికి వచ్చాం. మీ గోవింద్ ఆచార్య. సో లాస్ట్ టైం మలేషియా వచ్చినప్పుడు ఆ మిడిల్లో అది ఉంది కదా బ్రిడ్జ్, సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. సో మళ్ళీ వెళ్తామో లేదో తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి చూద్దాం పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇక్కడ ట్విన్ టవర్స్ కిందే ఫోటోలు తీస్తానని చెప్పి ఇగో ఇలా ఫోటోలు తీస్తారు ఇక్కడ, కానీ ఎవడు ఫోటోలు తీసుకోమాకండి. వాడు తీసేది మాత్రం ఐఫోన్లోనే, క్వాలిటీ సూపర్ అది ఇది అంటాడు. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గర ఇది ఏరియా అనమాట. అన్ని బిల్డింగ్లే, బ్యాంకులు, మొత్తం ఈ ఏరియా అంతా చాలా 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 బాగుంది. సో ఇది నేను సెకండ్ టైం కాబట్టి పెద్ద ఏమనిపించట్లా, మొత్తం హైదరాబాద్ చూసినట్టే ఉంది. గచ్చిబౌలి దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో ఇది ఏరియా అనమాట. సో ఇదే ఇంకా మలేషియాలో మెయిన్ స్పాట్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అంటే ఇవే ఫేమస్ ఇంకా మలేషియాకి. ఇంకా పెద్ద ఇక్కడ చూడడానికి ఏముండదు. సో కేఎల్ టవర్ రెనోవేషన్లో ఉందంట, సో అందుకే కేఎల్ టవర్ క్యాన్సిల్ అయిపోయింది. మేము కేఎల్ టవర్ చూడుకోకుండా డైరెక్ట్ బట్టు కేవ్స్కి వచ్చాం. సో ఇది బట్టు కేవ్స్ ప్లేస్ వెనకాల ఉంది, నేను తర్వాత చూపిస్తా. ప్రజెంట్ ఏంటంటే అక్కడ యానిమల్స్ది ఏదో పక్షులది ఏవో ఉన్నాయంట. ఇక్కడే బిల్లా షూటింగ్ కూడా జరిగింది. ఇగో అదే రెస్టారెంట్, దాన్ని రెనోవేషన్ చేశారు. సో అందుకే అంత బాగుంది. సో అప్పుడు మొత్తం వైట్ కలర్ ఉండేది పెయింట్, జూ లాగా ఏదో సంథింగ్ ఏదో ఉంది. సో అది ఫస్ట్ అక్కడ చూసేసి తర్వాత ఇక్కడికి వద్దాం బట్టు కేవ్స్ దగ్గరికి. మెయిన్ ఈ ప్లేస్ ఏంటంటే 365 days రోజుకు ఒక్కసారైనా వర్షం పడిద్దంట. ఎందుకో తెలీదు, ఈ ప్లేస్ చాలా ఫేమస్. బట్టు కేవ్స్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇదే ఇక్కడే బర్డ్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి. సో ఏదో చిన్న జూ లాగా ఉంది. సో ఈ లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. టికెట్స్ తీసుకుంటున్నాం ప్రజెంట్. రైట్, కేవ్ విల్లా మలేషియా. ఇక్కడ అన్నీ ఓపెన్గా ఉన్నాయిరా బాబు, అన్ని యానిమల్స్ బయటే ఉన్నాయి. ఇక్కడ కోతుని చూడు దీని మీద, ఆగ్రా బాబు. అవి 2 కోతులు పైన తిరుగుతున్నాయి దానిపైన. ఇక్కడ కోతులు తిరిగితే ఇక్కడ ఓపెన్గా చేపలు పెట్టారు. ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇది చెక్క చేప ఏం అర్థం కావట్లా. అదంటే చెక్కే బయటికి కనబడుతుంది, ఇది అర్థమే కావట్లేదు అసలు ఏంటో. ఇందులో డబ్బులు కూడా వేసారు చాలామంది, మనీ వేసారు. అన్నా నమస్తే అన్నా. అన్నా అయిపోయానా? ఏ ఊరుకో, ఏ కాకా ఏంది కాకా నువ్వు? అరే రే 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 కంగారు పడుతుంది ఇది. అనా ఏంటి డైరెక్ట్ పిలుస్తున్నావు ఏంటి? సరే ఓకే. ఇగో వీడు 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 వాడు ఈ 4 కపుల్స్ అన్నమాట. మలేషియాకి వచ్చి సెటిల్ అయ్యారు. అదే చెప్పాలే. రాబిట్, అక్కడేం కోళ్ళు ఎంతగా పెట్టారు, మనకి దొరికేవే కావి. ఇవ్వండి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి. అది చూడండి అటువైపుది. ఓరు నాయనో ఎంతున్నావేంటో నాయన. ఇంకేం పెడతారా ఫీడింగ్? కోల్డే, అది కూడా చికెన్ తింటుంది. ఇది చూడు ఇదేం చేస్తుంది చూడు. అది వేసింది అనుకో దెబ్బకి వస్తావు. కావాలమ్మా అది అసలు కదలట్లే. ఆ తల్లోడు ఉంటే ఏం చేస్తున్నావు? నాది తల్లోడు లేడు, ఇంటికాడున్నాడు మా తల్లోడు.
మా అన్ని కోతులే, పైన పైన అన్ని కోతులే, కింద అన్ని నెమళ్ళు. అది సడన్గా నాకు కింద నుంచి ఎక్కిందన్నా. అవునా చూడాలి నమలికల. సో అక్కడి నుంచి మనం ఎలా లోపలికి వెళ్ళేసరికి బా చల్లగా ఉంది, ఏసీలో ఉన్నట్టు. ఇదేంటన్నా స్టోరీయా? ప్లీజ్ డు నాట్ ఫీడ్ అన్సేమ్. బాబా లోపల చూడండి ఎంత బాగుందో. అక్క చేపలు తాబేలు, ఇదిగో తాబేలు. అది చూడు పైకి ఎక్కి కూర్చుంది. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, అబ్బా ఈ డిజైన్ బాగుంది, వీడియోలో బాగా వస్తుంది. కానీ ఇది లైట్ కాదు, యాక్చువల్గా ఇది లైట్ కాదు. మీరు చూస్తుంది ఇదైతే లైట్ కాదు, పెయింట్ వేసారు. పెయింట్కి ఒకటే కలర్. బా కేవ్స్ లోపల ఇదంతా అసలు ఈ ఆర్ట్ కానీ భలే ఉంది. అసలు ఇది క్రియేట్ చేసినాడు చాలా గ్రేట్. ఇది ఒక స్టోరీ లాగా ఉందన్న. సో ఇది బట్టు కేవ్స్ లోపల కేవ్ విల్లా అని చెప్పి అందులో ఉందన్నమాట ఈ ప్లేస్. సో ఇదంతా అంటే ఒక స్టోరీ లాగా సుబ్రహ్మణ్య స్వామి ఎలాగా ఏంటి ఆయన స్టోరీ గురించి మొత్తం A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఉంది బొమ్మలతో. మంచి ఆర్ట్ డైరెక్టర్ ఎవరో దీనికి చాలా బాగా చేశారు. సో బయట 5:10కి స్టార్ట్ అయిద్దని చెప్పా కదా, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ సెటప్ చాలా బాగుంది న్యాచురల్గా. ఇద్దరు డ్యాన్సెస్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. పై నుంచి ఇలా వర్షం పడుతుంది. జస్ట్ ఇందాకే చెప్పా, ఇక్కడ మలేషియాలో ఓన్లీ ఈ ప్లేస్ ఉన్నట్టు 365 days వర్షం పడిద్ది అన్నారు. మనం వచ్చింది కూడా సమ్మరు, పీక్ సమ్మర్. ఇక్కడ ఈ టైంలో కూడా ఫుల్ వర్షం. ఈ చెరువులా ఉంది కదా, ఇది మొత్తం అన్ని చేపలే, అన్ని చేపలే. ఓకే లెట్స్ గో. ఇంకా బట్టు కేవ్స్ చూద్దాం అటువైపు వెళ్ళి. సో ఇదంతా కేవ్స్ లోపల ఇది అన్నమాట. మేము వచ్చిన ఫ్లైట్ ఇదే, ఎయిర్ ఏషియా. ఇలా అని వచ్చాం. బో గట్టి పడుతుంది వర్షం. ఏంటిది? పగోడాలను సో ఎస్, బట్టు కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ బట్టు కేవ్స్ దగ్గర ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి టోటల్ 247 స్టెప్స్ అంట. సో అంత ల్యాడర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది పైకి. సో అంత పైకి అలా ఎక్కి అక్కడికి వెళ్ళి వస్తారు అందరూ. సో మనకి అంత టైం లేదు పైకి ఎక్కడానికి. పైకి ఎక్కి కిందకి రావడానికి 1 hour పట్టిద్దంట. సో అందుకే అంతా ఇక్కడే ఉండి జస్ట్ ఇదంతా ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. డాడీ అయితే అక్కడ ఉన్నారు. ఇందాడే ఇక్కడ ఈ రెస్టారెంట్లో లైట్గా స్నాక్స్ అను టీ తాగేసి ఇటు వచ్చాము బట్టు కేవ్స్ బయట. సో నెక్స్ట్ ప్లేస్ కానీ ఏమీ లేదు. ఈ రోజుతో ఈ మలేషియా సైట్ సీన్స్ అయిపోయినాయి ఈ రోజుతోనే. సో రేపు మళ్ళీ ఈవెంట్ అయిపోయినాక నెక్స్ట్ 2 days ఖాళీగా ఉంటుంది. ఆ 2 daysలో మనం మళ్ళీ చూడొచ్చు. గేట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయినాయి. సో మూర్తి గారు వాళ్ళ ఇంటికి వచ్చాం మనం ఇప్పుడు. అంటే ఈరోజు అంతా మనం చూసుకున్న ఆయనే. సో వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళ ఏరియా నైస్, చాలా బాగుంది.
మలేషియాలో లేదు పొద్దున్న నుంచి తగ్గించుకోండి నేను ఎక్కడ టైం దొరుకుతుంది ఇప్పుడు హోటల్కి వెళ్తే ఇంక సరే అందరు ఫ్లైట్ అయిపోతారు సరే అందుకే తిరిగి ఇంటికి తీసుకొచ్చాను. మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది ఇంగిని నీలకు దింపేది తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు డియర్ విజయ్ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ మలేషియా. థ్యాంక్ యూ సో మచ్. సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా బాగా చేశారు. అసలు ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కేక్. అది మలేషియాలో చాలా ఫేమస్ అంట. నెక్స్ట్ లెవెల్ అసలు ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత దగ్గర వాళ్ళు చేసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంది, అంత బాగా చేశారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫ్యామిలీ అందరికీ. సో ఇప్పుడు వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అది. సో ఇప్పుడు మనం హోటల్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి చూద్దాం. హోటల్ క్రిస్టల్ క్రౌన్ చాలా బాగుంది. హోటల్ లగ్జరీగా ఉంది. ఇప్పుడు ఉండే హోటల్ అంతా ఇదే. సో దీని తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి మనం పరాక్ అనే ఒక ఏరియాకి వెళ్తామన్నమాట. అది పల్లెటూరు మలేషియాలో. సో అది చాలా బాగుంటుంది. సో రేపు ప్రోగ్రామ్ అయితే అక్కడే. సో ఈరోజు నైట్ అంతా ఇక్కడ స్టే చేసి ఇంకా పడుకోవాలి అసలు, ఎందుకంటే నిద్ర లేదు, అస్సలు లేదు. ఇది మన హోటల్. వీళ్ళందరూ ఎక్కడ. సో ఈరోజు మనం ఇక్కడ స్టే ఉందాం. అస్సలు నిద్ర లేదు. ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా మార్నింగ్ 2 hours పడుకున్నాం. సరిపోలే నిద్ర. ఇంకా ఈరోజు పడుకొని గుమ్మడే. సో మలేషియాలో మా రూమ్ అయితే ఇది. సో ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయింది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇది చీకట్లో తెలుస్తుంది లేదో, ఇదంతా అడివే, కింద కనబడుతుంది అంతా. ఈ లెఫ్ట్ రైట్ మొత్తం అంతా చిన్న ఇల్లులు చాలా బాగున్నాయి. ఈ బొకే ఉంది కదా, సో ఈ బొకే ఏంటంటే మనకి బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట మలేషియా వాళ్ళు. సో ఇందులో స్పెషల్ ఏంటంటే ఫెరారో రోచెస్ ఉన్నాయి. ఫుడ్ కూడా తినేసి డాడీ వాళ్ళు వస్తున్నారు ఫుడ్ తీసుకొని. సో ఫుడ్ కూడా తినేసి ఇంకా పడుకోవడమే. ఇంకోటి వచ్చేసి ఇది వాష్రూమ్. బాత్ టబ్ కూడా ఇచ్చాడు ఇందులో. నైస్. బాత్ టబ్ ఉంటే చాలు. అండ్ ఈ వ్లాగ్ ఇంకా అయిపోయింది. అండ్ ఎంజాయ్ చేద్దాం. రేపు ఈవెంట్ వ్లాగ్తో రేపు మార్నింగ్ కూడా మంచి రైడ్ అయితే ఉందన్నమాట. 2 hours జర్నీ. సో అది కూడా ఎంజాయ్ చేద్దాం. సో 6కి లేచి అక్కడ 2 hours జర్నీ. మనం అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి వెన్యూ అంతా చూసుకొని, సో వీళ్ళు కూడా మైక్ టెస్టింగ్ అంతా చెక్ చేసుకొని అండ్ ఈవెంట్ అయితే మనం చేయాలన్నమాట. సో లెట్స్ గో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ బాయ్.